హలో అండి అందరికీ. మీరు కూడా మాలాగా ఆవులు పెట్టుకొని మేపుకొని పాలైతే చాలా పోసుకోవాలి అనుకుంటున్నారా? అందుకోసమే నాకు తెలిసిన ఒక చిన్న విషయం చెప్దామని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే చేసిన అనమాట. ఇంకా మేమైతే రైతులం కాబట్టి ఖచ్చితంగా 1-2 ఆవులు ఉండాలని చెప్పి ఒక ఆవునైతే పెట్టుకున్నాం, అన్నీ అమ్మేసి. ఇంకా ఆ ఆవుతోనే ఇప్పుడు మొత్తం 9 అయినాయి. 6 అయితే పెట్టుకున్నాం, 3 అమ్మేసినాం. ఇప్పుడు కూడా మనం రైతులం కాబట్టి ఆవులు ఉండాలంటే ఖచ్చితంగా గడ్డి అయితే ఉండాలి. మనకు ఒక 20 గుంటలు గడ్డి ఉంటే 4-5 ఆవులను అయితే ఖచ్చితంగా మేపుకోవచ్చు మనము. ఎందుకంటే కొంతసేపు పొలంలో తోలి అట్లా ఇట్లా మేపుతాం కాబట్టి, ఖాళీగా ఉన్నప్పుడు మనం బయట తోలి మేపుతాం కాబట్టి 20 గుంటలు గడ్డి ఉన్నా కూడా 4-5 ఆవులను అయితే ఈజీగా మేపుకోవచ్చు. కానీ డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ గడ్డి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు షెడ్లోనే కట్టబెట్టి వేయాలి కాబట్టి ఎక్కువ గడ్డి అయితే ఉండాలి వాళ్ళకైతే. ఇంకా మా ఆవులు అయితే 3 ఆవులు ఉన్నాయి పాలిచ్చేవి. 3 ఆవులవి 30 లీటర్లు అయితే ఉంటాయన్నమాట రోజుకు. ఒక రోజుకు 30 లీటర్ల పాలు పోస్తాం మేమైతే. వీటికి మేము 6 రకాల దానా ఇస్తాము. కొంతమంది గిడ్డి అంతా బయట వాటికి కావాల్సిన మేత కానివ్వండి, తౌడు కానీ పిండి కానీ ప్రతి ఒక్కటి కొనకొచ్చి వేస్తారు. అట్లా కొనకొచ్చి వేస్తే మనకి ఏం మిగులుతుంది చెప్పండి? మనం ఏదో ₹1 మనకు వస్తుందని చెప్పేసి కష్టపడతాము. ఇంకా ఆడ వచ్చిన ₹1 కూడా ఎత్తి గడ్డికి అవి ఇవి కొనుక్కొచ్చేసేస్తే మన కష్టం కూడా మిగలదు కదా. కాబట్టి ఫస్ట్ గడ్డి పెట్టుకున్న తర్వాతనే ఆవులు అయితే తెచ్చుకోండి ఎవరైనా సరే. ఇంకా ఈ ఆవుతోటే మేమైతే మొదలుపెట్టినాం. ఇంకా మాకు అన్ని పోను కూడా ఖచ్చితంగా ఒక్క రోజుకి వచ్చి ఒక ₹1000 అయితే మిగులుతుంది. ఇంకా నెలకు 30,000 వచ్చినట్టే అనమాట మాకైతే. ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళే అనుకోండి, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఏదైనా సరే జాబ్ చేసే వాళ్ళైతే ఎనీ డే ఎప్పుడైనా కానివ్వండి, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఏదున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు అయితే చెయ్యాలా. ఇస్తే కూడా ఒకరోజు లీవ్ అయితే ఇస్తారు. కానీ మనం అట్లా కాదు కదా. మనకి ఇబ్బంది అనిపించిందంటే, మన హెల్త్కి ఏదైనా ఇబ్బంది అనిపిస్తే రెస్ట్ తీసుకుంటాం. కొద్దిగా గడ్డి ఒకటి